అక్కడి నుంచి వ్యూ చూడండి అసలు. అదేమో రైల్ రోడ్, అంటే రైల్ ట్రాక్స్. తర్వాత సో ఈ మౌంటైన్ లెడ్జ్ చివరి ఉన్నాం మనం. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ. ఇట్స్ అ బ్యూటిఫుల్ డే. హలో ఫ్యామిలీ, నేను మీ రవి అండ్ అను వ్లాగ్స్. అనుష్క, మీరు నిన్న చూసారు కదా, మీరు మర్చిపోకుండా ఫస్ట్ ఎపిసోడ్ చూడండి. మేము రిచ్మండ్ నుంచి బయలుదేరి ఈ వెస్ట్ వర్జీనియా ఈ లాగ్ క్యాబిన్స్లోకి వచ్చాం. ఒక 6 ఫ్యామిలీస్. వీ గోనా హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. సో కానీ మీకైతే చేసే ముందు క్యాబిన్ చూపించాలి. మా వుడెన్ క్యాబిన్ ఎలా ఉందో ఇప్పుడు చిన్న టూర్ చూపిస్తాను. అనుష్క, ఎలా ఉందమ్మా? చాలా సింపుల్ గా ఉంది, చాలా బాగుంది. చాలా బాగుంది. నచ్చిందా? అవును. మరి వైఫై ఉంది ఇక్కడ? నాకు తెలియదు. వైఫై ఉందా? ఓకే. సో ఇది వీఆర్ గోనా స్టార్ట్. చాలా బాగుంది. సో వెరైటీగా అలాస్కా చూపించలేపాను. అలాస్కా క్యాబిన్తో కంపేర్ చేయలేం. మన అలాస్కా క్యాబిన్ అయితే లగ్జరీ క్యాబిన్, సూపర్ ఉంది. కానీ దిస్ ఇస్ నాట్ బ్యాడ్. సింపుల్ క్యాబిన్. సో వీ గోనా హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఇప్పుడు మన క్యాబిన్ చూపించాక ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా, 6 ఫ్యామిలీస్, ఆడికి వెళ్ళిపోయి విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. ఓకే. సో మన కార్ అయితే పార్క్ చేసేసాం. వర్షం బాగా పడుతుంది. ఇది వుడెన్ క్యాబిన్. లెట్స్ ఎంటర్. Simba Babu is here. ఇది మన వుడ్ లాక్ క్యాబిన్. చూసారు కదా, కర్టెన్స్, రైన్ డియర్, ఇంకా సామాన్లు, ఒక ఏసీ ఉంది లక్కీగా. నాట్ బ్యాడ్. అనుష్క కర్టెన్ వచ్చి. ఓకే. సో ఒక చిన్న ఏసీ, విండో ఏసీ, టీవీ, ఇక్కడ ఒక బెడ్. ఇదంతా వుడెన్ హౌస్ మాట. దీన్ని వుడ్ లాక్ క్యాబిన్ అంటారు. ఈ మధ్యలో బ్రేక్ఫాస్ట్ ఏరియాలో తినడానికి కుర్చీలు వేసుకొని, అంటే మినిమలిస్టిక్ లివింగ్, అంటే ఎంత సింపుల్గా మనం లివ్ చేయొచ్చు అని. సో ఇందులో ఏముంది, ఇంకో బెడ్రూమ్, కోట్ హ్యాంగర్స్, 2 బెడ్స్. సో మినిమలిస్ట్ లివింగ్ అంటే మినిమలిస్టిక్ లివింగ్. ఇంకా ఏముంది ఇక్కడ, ఒక రెఫ్రిజిరేటర్ ఉంది. ఆఫ్ కోర్స్ బగ్ స్ప్రే, ఎందుకంటే మనం జంగిల్లో ఉన్నాం కాబట్టి. చిన్న సింక్, నాప్కిన్స్ ఇచ్చారు. ఒక కాఫీ మెషిన్ అయితే ఇచ్చారు. కాఫీ మెషినే కాకుండా కాఫీ ఫిల్టర్స్ అండ్ కాఫీ, మైక్రోవేవ్, చిన్న స్టవ్ ఇక్కడే వండుకోవడానికి. సో మార్నింగ్ వెంటిలేషన్కి. అదే కాకుండా మన ట్రాష్ క్యాన్ ఉంది. ప్లస్ మొత్తం కావాల్సిన, మొత్తం కాదు, అట్లీస్ట్ ఫ్యూ పాట్స్ అండ్ ప్యాన్స్ ఉన్నాయి. చూసారు కదా. సో ఇది మన వుడ్ లాక్ క్యాబిన్. సో ఆసమ్. రాత్రి 9:30 అయింది ఇప్పుడు. సో సింబా బాబు ఇస్ హియర్, అనుష్క ఇస్ హియర్. మొత్తం బ్యాగ్స్ అన్నీ తీస్తున్నారు. సో వెల్కమ్ ఫ్రెండ్స్ అంటున్నారు. ఓ మోస్ట్ ఇంపార్టెంట్, డీసెంట్ బాత్రూమ్ ఉందా లేదా చూడాలి. బాత్రూమ్ ఉందా, లేకపోతే వీ హ్యావ్ టు గో ఇన్ ద ట్రీస్. ఆల్రైట్, బాత్రూమ్ ఉన్నట్టుంది. సో బాత్రూమ్ చెక్ చేద్దాం. ఓపెన్. ఒక టాయిలెట్ ఉంది మనకి. ఇక్కడ కూడా ఆఫ్ కోర్స్ టిష్యూస్, ఏదో రెయిన్ డీ స్టైల్లో హుక్స్. తర్వాత షవర్ కూడా ఉంది. షవరే కాకుండా టవల్స్ ఇచ్చారు. 3కి 3 టవల్స్. తర్వాత మ్యాట్, డీసెంట్ సింక్, సోప్. సో అది సోప్ ఇవ్వలేదా? ఇది జస్ట్ హ్యాండ్ సోప్ ఉంది, రెగ్యులర్ సోప్ లేదు. షాంపూ ఇక్కడ నాకు కనబడట్లే. హాయ్ రవి, సూపర్. అనుష్క ఎలా అనిపిస్తుందమ్మా? సో ఇంత సింపుల్గా మనం బతకొచ్చు. యూ డోంట్ నీడ్ ఆల్ ద డ్రామా దట్ వీ హ్యావ్. సో వాట్ యు మీన్ మై డ్రామా? సో అది. సో 4 days. Are you gonna enjoy? Are you gonna have fun? Simba Babu, Simba Babu, Simba Babu, Simba Babu, Simba Babu. Are you liking it, Nana? సో ఇది ఇప్పుడు మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. అది గైస్. సో క్యాబిన్ నచ్చిందా మీకు? వెస్ట్ వర్జీనియాలో నెక్స్ట్ 4 days మీకు ఎంజాయ్. పక్కనే ఒక రివర్ ఉంది, దీన్ని రివర్ గార్జ్ ఏరియా అంటారు. ఈ వుడెన్ క్యాబిన్స్లో అక్కడ 0 gravity ఉంది, జిప్ లైనింగ్ ఉంది,
తర్వాత మనకి ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ అయితే సోల్డ్ అయిపోయింది. మొత్తం దాన్ని కంట్రీ రైల్ అంటారు. ఆ కంట్రీ రైల్లోని మొత్తం ఒక 4 hour రైడ్ వెళ్ళొచ్చు. బ్రిడ్జ్ మీద వాటర్ ఫాల్స్ అంతా, ఇక్కడ వైట్ వాటర్ రాఫ్టింగ్, మొత్తానికి ఇట్స్ గోన్ బి అ ఫన్ ఫిల్డ్ వెకేషన్. రియలీ లుకింగ్ ఫార్వర్డ్ మాట. ఓకే, ఆల్రైట్. సో ఇదంతా హోమ్ కుక్డ్ ఫుడ్, రైస్ అంతా అయిపోయాక నేను రికార్డ్ చేస్తున్నా. ఇది గురూజీ వాళ్ళ ఆవిడ చేశారు. మొత్తం అన్ని రకాల పళ్ళు మిక్స్ చేసి గుత్తి వంకాయ కూర. సో ఇదేమో పొటాటో ఫ్రై, ఖాళీ అయిపోయింది అంత తినేసాం కాబట్టి. ఇది ఒక టొమాటో, ఫ్రెష్ టొమాటో పచ్చడి. ఇది కూడా ఫ్రెష్ టొమాటో పచ్చడి. రవి బ్రౌనీస్ కూడా చూపించవా ప్లీజ్? చూపిస్తాను. ఇదేంటి నెయ్యా? ఇదేంటి? సో నెయ్యా? నెయ్యి. మా ఊర్లో నెయ్యి అంటారు బాస్. ఇది చోలే. బ్రౌనీస్ ప్లీజ్. ఎక్కడ ఉన్నాయి బ్రౌనీస్? మేము డెజర్ట్ తినాం కదా. డెజర్ట్ చాలా పిల్లలు పిల్లలుగా ఒకసారి రికార్డ్ చేస్తాను. చిప్స్. సో ఇది మంద ఇదా? ఏంటది అబెలోర్ అని డబుల్ క్యాస్ట్. ఇట్స్ స్కాచ్. మనం తాగం కాబట్టి మనకు తెలియదు. డబుల్ స్కాచ్ క్యాస్క్ అంట. సో ఇవంతా హోమ్ కుక్ చేసి లేడీస్ పాపం చాలా కష్టపడి తెచ్చారు. సో అందరూ తినేసాక నేను తీస్తున్నా కాబట్టి మీకు తెలియట్లే అది విషయం. ఓకే, ఆసమ్. ఈ గురూజీ క్యాబిన్ పెద్దది, ఇది సైజు. హాయ్. ఇదే 2 floors అంటే గురూజీ అంటే పెద్ద ఆయన కాబట్టి పెద్ద ఫ్లోర్ ఇచ్చారా ఏంటి? మన అలాస్కా క్యాబిన్ స్టైల్లో ఇది 2 floors మాట. సో ఎక్కువ మంది ఇక్కడ 1, 2, 4 బెడ్స్ ఉన్నాయి. ఒక్కడో బెడ్ 5 బెడ్లు. సో ఇది 2 floor క్యాబిన్ మాట. అంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు 2 floors తీసుకున్నారు. సో కింద వెరీ నైస్. ఇక్కడ కూడా సింపుల్ కిచెన్. God bless the USA. Welcome to our cabin. There you go. మంచి జోకర్ తీయండి. జోకర్ లా ఉండాలి. మధు నువ్వు 57. కాక్టైల్ బాబాయ్ హాయ్ చెప్పు. కాక్టైల్ బాబాయ్. ఆర్టీటీ 165. అన్న నిప్పు లాంటి అవి ఉన్నాడు అంతే. గట్టి చెప్పి ఏమేం చేస్తున్నావు? కార్న్ తీసుకొచ్చాం, 40 చికెన్. క్యాంపింగ్ లాంటి దాంట్లోకి వచ్చి బొగ్గుల పొయ్యి పెట్టి చికెన్ లేకపోతే ఎట్లా రాదు? ఎవరికి చెప్పేవు అట్లాగా? ఏడడుగులేస్తాడా ఈ మడికి నా ఇచ్చే వాడా, ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసే వాడా. సరిగ్గా 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 నిలువలెందుకే, బెరుగ్గా అయిపోకే, బదులేదే ఇవ్వకుండా వెళ్ళిపోకే. ఆడడుగులుంటాడా ఏడడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశపడుతుంటాడా ఆట పడుతుంటాడా, అందరికీ నచ్చేసేవాడా. సో డే 2 మా పిక్నిక్లో లేచాము లేట్గా. రాత్రంతా కార్డ్స్ ఆడుకున్నాం, మీరు చూశారు కదా. సో బయటికి వెళ్తున్నాం. మీరు నైట్ వ్యూ చూశారు, మార్నింగ్ వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూపిద్దామని. అనుష్క లెట్స్ గో. సో ఇక్కడ మార్నింగ్ వ్యూ చూపిద్దాం. మేము ఉండే విల్డర్నెస్లో ఎంత బాగుందో. క్యాబిన్ మీకు ఆల్రెడీ చూపించేశాను. ఇప్పుడు అనుష్క అంతా అన్టైడీ చేసేసింది, అందుకే రికార్డ్ చేయట్లేదు. మా క్యాబిన్ నుంచి వ్యూ ఇది చూశారు కదా. ఈ క్యాబిన్, అక్కడ వేరే క్యాబిన్స్ ఉన్నాయి దూరంగా. తర్వాత ఇక్కడ సిట్అవుట్, రాత్రికి మీకు సరిగ్గా కనబడలేదు. తర్వాత ఇక్కడ ఫైర్ పిట్, రాత్రి ఫైర్ పిట్ వేసుకొని ఎంజాయ్ చేయడానికి ఫైర్ పిట్. ఆ ఫైర్ పిట్లో బర్న్ చేయడానికి మనకి చాలా లాగ్స్ అయితే ఇచ్చారు, వుడెన్ లాగ్స్. అనుష్క లాక్ చేసావా? సో ఇటు లాగ్స్ ఉన్నాయి. ఇక్కడ బెంచ్ ఉంది కూర్చోడానికి. దగ్గరలో కొంచెం దూరంగా హైవే ఉంది కాబట్టి కొంచెం సౌండ్ వస్తుంది, కానీ భలేగా ఉంది. ఇప్పుడు వేరే క్యాబిన్స్కి అయితే వెళ్దాం.
కార్ ఇక్కడ పార్క్ చేసాం. సో ఇవి వేరే క్యాబిన్స్, మన ఫ్రెండ్స్ ఉన్న క్యాబిన్స్ ఇవన్నీ నేను చూసారు కదా. అంటే నైట్ వ్యూ మీకు సరిగ్గా తెలియలేదని చూపిస్తున్నా. అక్కడ హ్యామక్ వేసుకున్నారు. హ్యామక్ వేసుకొని అనుష్క మనకి హ్యామక్ ఉందా? పుల్ యువర్ షార్ట్స్ డౌన్, పుల్ యువర్ షార్ట్స్ డౌన్. సో ఇది హ్యామక్, ఇది చూసారు కదా వుడ్ లాగ్స్. సో ఈవినింగ్ వేసుకుంటాం మంట. సింబాబాబు. సో ఇది ఒక క్యాబిన్ స్టోరేజ్కి. సో ఇవి పెద్ద క్యాబిన్ లాస్ట్ లైట్ చూసినట్టు. స్కై చూడండి ఎంత బాగుందో, సూపర్గా. స్కై సూపర్గా ఉంది, అందంగా. అందరూ ఇక్కడ లంచ్ చేస్తున్నారు. గురూజీ క్యాబిన్ ఇది. గురూజీ క్యాబిన్లో లంచింగ్ చేస్తున్నారు అందరూ. అదే విషయం. స్వాతి శివ భైరవ్కి ఫుడ్ తినిపిస్తున్నారు. వీళ్ళ కార్యక్రమం ఇది. ఏదో ఇక్కడ కిరణ్, లక్ష్మి గారు, మన మధు, తర్వాత సంయుక్త, వీళ్ళందరూ తర్వాత ఏంటి మన టమాటో రైస్ చేస్తున్నారు. వీళ్ళ కార్యక్రమం ఇది. ఇది ఇక్కడ రవి, గంటి, తర్వాత మన గురూజీ, వీళ్ళ కార్యక్రమం, వీరి కార్యక్రమము ఇది. ఓకే. కిడ్స్ అందరూ ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్ వాట్లేదురా. Let's go, Anu. She's batting. అనుష్క ఇస్ బ్యాటింగ్. She just hit 4. అను లాగ్స్ నా పరుగు తీగో. I hit like a 6 and a 4. She hit a 4. And a 6. అను ఆ బ్యాట్ తగులుతుంది వెనకాల. Like this? అను ఒక షాట్ కొట్టు నీ ఫ్యాన్స్, అను వ్లాగ్స్ ఫ్యాన్స్ కోసం. అక్షయ ఓకే. క్విక్గా లంచ్, ఇది టొమాటో రైస్. టొమాటో రైస్ ఏంటి లక్ష్మి? చిప్సా? Anu, your dog always jumps up. టొమాటో పచ్చడి, యోగర్ట్, తర్వాత చోలే భటూరా. నేను చూపించాను ఆల్రెడీ. అదే ఇదేంటి రైసా? అది ఏరియా చూపిద్దామని మనము పొద్దున వచ్చాం కదా. సో చూడండి మొత్తం జంగిల్ క్యాబిన్స్లోనే. సో ఇది మన అప్రోచ్ రోడ్. ఊరికే కాఫీ తాగుదాము అని నేను స్వాతి బయలుదేరాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇది సో బ్యూటిఫుల్. ఇది మన గ్రావెల్ రోడ్ నుంచి మనం బయటకు వెళ్తున్నాం. అది వాల్మార్ట్కి వెళ్తాం. షవర్ జెల్ తెచ్చుకోవాలి, ఎందుకంటే షవర్ జెల్ ఇవ్వలేదు రూమ్ లో. ఓకే. కాఫీ దొరుకుతుందా? ఆన్ ది వే చూద్దాం. క్రోకర్ దొరికితే అక్కడ ఆగొచ్చు. స్టార్బక్స్ లేదా దగ్గరలో? 20 మైల్స్ ఉంటుంది. 20 మైల్స్ ఎందుకు వెళ్తాం? ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. ఓకే. అది సో బాగుంది, చాలా రిలాక్సింగ్గా ఉంది వెకేషన్. మొత్తం క్లౌడ్స్, స్కై అయితే భలేగా ఉంది. బాగా తినేసాం. కిడ్స్ అందరూ క్రికెట్ ఆడుకుంటున్నారు. సరే అని మేము బయలుదేరాం. జస్ట్ అలా డ్రైవ్ వెళ్దాం, చూద్దాం. ఇక్కడ ఒక రివర్ గార్జ్ బ్రిడ్జ్ అని ఉంది కదా, ఆ బ్రిడ్జ్ ఎలా ఉంది ఏంటి చూద్దాం. ఓకేనా? ఆల్రైట్. సో డ్రైవ్ కూడా వెళ్ళి చూద్దామా. సో ఎలాగా దీన్ని ప్యాన్ హ్యాండ్లర్స్ అంటారు, ఫర్ ల్యాక్ ఆఫ్ బెటర్ వర్డ్స్. బెగ్గర్స్ అని అనొచ్చు అనకూడదు నాకు తెలియదు. ఆయన ఒక స్ప్రైట్ బాటిల్ పెట్టుకొని అక్కడ బోర్డు పట్టుకుంటారు అనమాట. ఏమనంటే నాకు జాబ్ లేదు, నాకు హెల్ప్ చేయండి అని. హెల్ప్ చేయాల్సిన వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. ఆయన 30 ఏళ్ళు 35 ఏళ్ళ ఉన్నాడు, హెల్తీగా ఉన్నాడు. ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఆయన చేస్తున్నాడు అలాగా నాకు అర్థం కాదు. సరే నేను జడ్జ్ చేయట్లే, జస్ట్ షేర్ చేసుకున్నా. అంటే ఇండియాలో ఉన్నోళ్ళు ఎలాగా ఏం చేస్తారో అని. అది రాశాడు అక్కడ, హోమ్లెస్ ఐ విల్ డూ ఎనీథింగ్ ఎల్స్ అని జాబ్ అడుగుతున్నాడంట. వాళ్ళేమో అక్కడ డబ్బులు ఇస్తారు, $1 లాగా. అది అమెరికన్ స్టైల్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ బెటర్ వర్డ్స్ ప్యాన్ హ్యాండ్లింగ్ అంటారు. అక్కడ ప్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు చేస్తారు? ఆయన ఏబుల్ బాడీడ్ ఉన్నారు, మరి ఏమైనా జాబ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ కుప్పలు ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది ఊరికే డోనట్ కొందామని వచ్చాం. ఇక్కడ రకరకాల డోనట్స్ ఉన్నాయి. Okay, bye. What, ma'am? I don't think we have any with sprinkles. What about those? I see some. Oh, there's one. Okay. ఓ జస్ట్ వన్. మొత్తం అయ్యాక చూపిస్తాను. And what about the pink? యా తీసుకో పింక్ వే. Yeah. This one has Bavarian and this one is just frosted. Yeah, let's get that. You want sprinkles? Yeah, sprinkle. సో ఇవి తీసుకున్నాం ఒక 10. అది 10 కాదు 12 డోనట్స్.
ఊరికే కిడ్స్ ఆడుతున్నారు కదా వాళ్ళకి ఏదైనా ఇద్దామని. సో 4, 8, 12. సో 12 డోనట్స్ వాళ్ళకి సర్ప్రైజ్ మాట. ఏ కావాలంటే తెలియలేదు. నాకు కూడా డోనట్ తినా ఉంది, వాళ్ళకి నేను తీసుకుంటాను అది. సో కిడ్స్ రియాక్షన్ చూద్దాం ఎలా ఉంటుందో. తీసుకెళ్తాయి. సో ఈ వెస్ట్ వర్జీనియా అంతా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అప్పుడు ఇదంతా కోల్ మైనింగ్ ఏరియా. ఈ కోల్ మైనింగ్ అంతా చాలా చాలా ఫేమస్ అయ్యి ఏరియా అంతా డెవలప్ అయింది. ఇప్పటికి కూడా మెజారిటీ ఆఫ్ ద కోల్ ఇన్ ద యుఎస్ ఇక్కడ వెస్ట్ వర్జీనియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఈ కోల్ మైనింగ్ అంతా వల్ల ఇది డిఫైన్ అయింది, ఇది బాగా ఫామ్ అయింది. సో ఇప్పుడు యాక్చువల్లీ మనం వెళ్తున్న రివర్ గార్జ్ వ్యూ చూపిస్తాను. ఈ పార్క్ ట్రైల్ ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్ ఉంది ఇదంతా. సో లెట్స్ సీ. సో ఇక్కడ న్యూ రివర్ గార్జ్ అని సీనిక్ డ్రైవ్ అన్నమాట. ఇక్కడ మొత్తం మేము హైక్ చేయడానికి వెళ్తున్నాం. ఇదేంటంటే ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఇది న్యూ రివర్ మనం వచ్చింది. ఈ బ్రిడ్జ్ ఏంటంటే ఇది వరల్డ్స్ లాంగెస్ట్ ఆర్చ్డ్ బ్రిడ్జ్. సో ఆ వ్యూ మనం ఇప్పుడు డ్రైవ్ చేసినప్పుడు అయితే ఆ బ్యూటీ తెలియదు కదా, సో అందుకని వెళ్తున్నాం. సో ఇది ఇక్కడ మనం ఉన్న ఏరియా అంతా మ్యాప్ ఇది. సో రోడ్ ఆటో టూర్ అంతా ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం వెళ్ళేది ఈ బ్రిడ్జ్ సీనిక్ వ్యూ చూడడానికి. ఓకే, సో సీనిక్ వ్యూస్ అటువైపు వెళ్ళాలి. సైడ్స్ మీకు చూపిస్తాను. ఇక్కడ గాట్లీ రివర్ అని ఉంది కదా, ఇది వైట్ వాటర్ రాఫ్టింగ్. ఓకే, ఈ కింద ఇప్పుడు మనం చూడబోయే బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ నుంచి 2 సార్లు డ్రైవ్ చేసాం. మా గురూజీ గారికి మిస్ అయిపోయారు డైరెక్షన్లో 2 సార్లు. సో ఈ బ్రిడ్జ్ మనం ఇప్పుడు సీనిక్ వ్యూ చూస్తున్నాం. సో ఇదంతా కోల్ మైన్ ఏరియా. ఇది చూసారా, ఈ శాండ్ స్టోన్ ఫాల్స్ కూడా ఉన్నాయి, అవి రేపు వెళ్దాం. ఇది వ్యూ, బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి. ఈ మొత్తం రివర్ గార్జ్కి ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం అన్నమాట. ఓకే, సో ఈ ప్లేస్ని నేషనల్ రిజిస్టర్ ఆఫ్ హిస్టారిక్ ప్లేసెస్ 2013 బై ద యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటీరియర్. చాలా గ్రీన్గా, చాలా బ్యూటిఫుల్గా, లష్గా ఉంది. అదే ఇట్స్ లైక్ ఎనీ పార్క్, కాకపోతే మేము వచ్చాం కదా అని కొంచెం అడ్వెంచర్ చేస్తున్నాం. సో ఇది స్టార్ట్ ఆఫ్ ద ట్రైల్. వెళ్తున్నాం ట్రైల్లోకి. ఓకే, సో ఇప్పుడు ట్రైల్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ సో లాంగెస్ట్ ఆర్చ్ బ్రిడ్జ్ అంట ఇది. సో వెళ్ళి మీకు రియాలిటీ చూపిస్తాను ఇప్పుడు. ఈ ట్రైల్ స్టార్ట్. సో మొత్తం ఈ వుడెన్ బ్రిడ్జ్ మీద మనం ఈ ట్రైల్లో వెళ్ళి ఆ బ్రిడ్జ్ ఓవర్ వ్యూ అనేది చూస్తాం అన్నమాట ఇప్పుడు. సో లెట్స్ గో. అదనమాట, చూడండి జంగిల్ భలే ఉంది కదా. వుడ్స్ అంతా చాలా సీనిక్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెళ్దాం. సో ఇది వ్యూ, బ్రిడ్జ్ వ్యూ చూడండి. మనం చూస్తున్న బ్రిడ్జ్ వ్యూ ఇది. సో అది హైవే అయిపోయింది ఇప్పుడు. సో ఇక్కడ డైమెన్షన్స్ ఇచ్చాడు. బ్రిడ్జ్ ఏమో 3030 ఫీట్ లాంగ్ అంట. అదే కాకుండా ఆర్చ్ 1700 ఫీట్. బ్రిడ్జ్ 3030 ఫీట్ లాంగ్, ఆర్చ్ ఏమో 1700 ఫీట్ హైట్, 1700 ఫీట్ టాల్. సో సపోజ్ టు బి ద లాంగెస్ట్ ఆర్చ్ బ్రిడ్జ్ ఇన్ ద కంట్రీ. అది భలే ప్లెజెంట్గా ఉంది. యాక్చువల్లీ సపోజ్ టు బి హాట్ అన్నారు కానీ హాట్గా లేదు, చాలా కూల్గా ఉంది. సో ఎంజాయింగ్ దిస్. బ్రిడ్జ్ కిందకి వెళ్తున్నాం. వెళ్ళి ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుంది మొత్తం ఆ మ్యాగ్నిట్యూడ్ మెజర్ చేయొచ్చు కదా, 1700 ఫీట్ హై అంట. సో చూడడానికి కిందకి వెళ్తున్నాం, అది విషయం. ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. కింద నుంచి వ్యూ బాగుంటుందా అని ఐడియా లేదు. సో వెళ్తే కానీ మనకు తెలియదు కదా. సో గుడ్ కార్డియో ఎక్సర్సైజ్ కూడా ఇది. వెళ్దాం. సో బ్రిడ్జ్ మొత్తం అలా ఉంది కింద వరకు, చూసారా చాలా కిందకి వెళ్తున్నాం మనం. మొత్తం 1700 ఫీట్ కిందకి వెళ్ళి అప్పుడు బ్రిడ్జ్ వ్యూ చూస్తాం అన్నమాట. క్యానపీ వాక్ అంటే సూపర్ ఉంది, అసలు అంటే సూపర్. సో ఇదే రివర్ పైనుంచి చూపిస్తున్నా, చూసారు కదా, ఏదో జాంబీజీ రివర్లా ఉంది. విక్టోరియా ఫాల్స్ తర్వాత ఇలానే రివర్లా వెళ్ళి జాంబీజీ రివర్లా అని ఉంటుంది. ఒకసారి బ్రిడ్జ్ వ్యూ చూద్దాం ఎలా ఉందో. చూసారు కదా, సూపర్ ఉంది. అది బ్రిడ్జ్ ఆర్చ్ 1700 ఫీట్ మేము చెప్తున్నట్టు, 3300 ఫీట్ విడ్త్ మాట. అది ఇది మన న్యూ రివర్ గార్జ్. ఇది ఈ బ్రిడ్జ్ చూడండి. ఇప్పుడు చూడండి ఎంత బ్రెత్టేకింగ్ ఉందో, సూపర్ ఉంది, వెరీ వెరీ బ్యూటిఫుల్. సో ఇది గార్జ్ అంటే మీకు తెలుసు కదా, రివర్ ఎరోజన్. ఆ రివర్ అలాగా మొత్తం అంతా కార్వ్ చేసి మౌంటైన్స్ మధ్యన అలా కిందకి వెళ్ళిపోతే దాన్ని గార్జ్ ఆర్ క్యాన్యన్ అంటారు. ఆ పక్కనే మీకు రైల్ లైన్ కూడా కనిపిస్తుంది. సో ట్రైన్ లైన్ కూడా ఉంది అక్కడ. సో ఇది బ్రిడ్జ్, ఆ పక్కనే ట్రైన్ లైన్. సో ఇది మౌంటైన్స్ మధ్యలో ఉన్న గార్జ్. సో ఇది అబ్సల్యూట్లీ గార్జియస్ ప్లేస్, చూసారా. సో మీకు నచ్చిందా క్యాన్యన్ రివర్ గార్జ్ బ్రిడ్జ్? సో అక్కడ మేము ఉంటున్న క్యాబిన్స్ దగ్గర నుంచి ఓన్లీ 3 మైల్స్ ఇది. సో జస్ట్
3 miles అంటే 5 minute డ్రైవ్ అయిపోయింది. సో ఇప్పుడు బ్యాక్. సో ఇవాళంతా ఈవినింగ్ అంతా పార్టీ, ఇంకో 2 ఫ్యామిలీస్ ఆడాయి, మొత్తం 7 ఫ్యామిలీస్తోని అమేజింగ్ టైం ఇవాళ ఈవినింగ్. ఓకే, సో ఇది ఈ బ్రిడ్జ్ పై నుంచి చాలాసార్లు డ్రైవ్ చేసాం, కానీ ఆ మ్యాగ్నిట్యూడ్ అయితే తెలియలేదు. కానీ ఈ సైడ్ నుంచి చూస్తే తెలుస్తుంది ఎంత అవసరమో. ఇంతకుముందు చాలా డిఫికల్ట్ ఉండేది కనెక్టివిటీ, ఎంత పెద్ద గార్జ్ కాబట్టి. ఈ బ్రిడ్జ్ ఏమో మొత్తానికి కోల్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ డ్యూరింగ్ ఆ టైంలోని బాగా 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 చేంజ్ చేసింది ఈ ఏరియాని. సో అది ఈ బ్రిడ్జ్ అయితే రియలీ స్పెషల్. ఇక్కడ క్యానపీ వాక్ కూడా ఉంది, అంటే ఆ బ్రిడ్జ్ వాక్ కూడా ఉంది. ఆ బ్రిడ్జ్ చివరి నుంచి మొత్తం మనం లీష్ అన్ని వేసుకొని ఈ చివరి నుంచి ఈ చివరికి నడచ్చు. సో ఇదైతే ఒక స్పెషల్ ఫీచర్. ఇక్కడి నుంచి సీన్ అయితే మాత్రం సూపర్. సో అది మన డే 2.